రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చాక బీసీల పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది. చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ప్రభుత్వం బీసీలకి అనుగుణంగా వాళ్ళు చెప్పినంతగా ఏమి చేసినట్టే కనబడతలేదు. బీసీ కార్పొరేషన్లకు మాత్రం కార్పొరేషన్లో 110 120 పెట్టారు, కానీ అందులో ఒక్క దాంట్లో నిధులు లేవు. ఏంటి లోన్లోకి వెళ్తే లోన్లు బీసీ వాళ్ళకి ఏ కార్పొరేషన్కి ఏ కార్పొరేషన్లో ఎవరికి నిధులు లేవు, లోన్లు ఇవ్వట్లేదు. ఏంటి అది అంటే సార్ ఇప్పుడు బీసీలు సొంతంగా స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంటు దాని తాలూకా మినిస్టర్ వాళ్ళు సమాధానం చెప్పాలి. 2018లో కూడా వాళ్ళకి రైతు బంధు పథకం కింద వాళ్ళకి అకౌంట్ డబ్బులు పడ్డాయి. వాళ్ళ పేరు ఉన్నది అప్పటికి. తర్వాత ఎందుకు మారిందో మరి ఎవరు మార్చారో మరి ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలా. అంటే నేను బీసీలు పక్షపాతి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి బీసీలు పక్షపాతి వీళ్ళకి న్యాయం చేయాలి కదా. వీళ్ళు న్యాయం ఈ పొలం గల వాళ్ళు కొంచెం అప్పులై అమ్ముకోవడానికి తిరుగుతున్నారు 2 సంవత్సరాల నుంచి. కానీ అది అమ్ముకోవడం పేరు మారడం వల్ల ఇబ్బంది పడ్డారు. పేరు ఎందుకు మార్చారు, ఎవరు మార్చారు, ఎవరు కబ్జా చేశారు. పరిపాలన అయితే మాత్రం అనుకున్నంత సవ్యంగా సాగట్లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. సంక్షేమ పథకాలంటే డబ్బులు అకౌంట్లో వేస్తే ఉపయోగం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి యువతకి. ఎలక్షన్ ముందేమో రాజధాని ఇక్కడే అమరావతి రాజధాని అని చెప్పారు. ఎలక్షన్ అయిన సంవత్సరం తర్వాత రాజధాని అమరావతి కాదు, మేము 3 రాజధానికి వెళ్తా ఉన్నాం. అదేదో ముందే చెప్పుంటే మరి ఆయన గెలిచేవాడు, మరి ఓడేవాడు, ప్రజలు తీర్పిచ్చేవాళ్ళు. గెలవక ముందు ఎలక్షన్ ముందు ఒకలా, ఎలక్షన్ అయ్యేలా ఒకలాగా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి రాజధాని లేకుండా చేశారు. కరెంటు ఛార్జీలు అంతకుముందుకి ఇప్పటికి చాలా పెరిగాయి. సరి ఛార్జీలన్నీ ఆ ఛార్జీలన్నీ కలిపి ఎప్పుడో 2015-16 వాడిన కరెంటు కూడా ఇప్పుడు మా చేత ఛార్జీలు కట్టిస్తున్నారు. డ్రగ్స్ మాకు తెలిసి ఇప్పుడు దాకా ఎక్కడంటే గోవానో లేదంటే ఎక్కడోనో దొరికాయి ఇండియాలో. కాదు ఈ మధ్య ఈ 5 ఏళ్లలో మాత్రం గంజాయి, డ్రగ్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి బాగా ఫేమస్ అయింది. ప్రభుత్వ వైఫల్యం కంపల్సరీగా కనబడుతుంది. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే డ్రగ్స్ రావు, ఈ రవాణాలు కానీ అరికట్టవచ్చు. లోకేష్ బాబు గారు గెలుస్తారండి. మాకు తీరన అన్యాయం జరిగింది. మా 29 గ్రామాలకి మాకు అభివృద్ధి అనేది లేకుండా, మా పిల్లలు కాత్యకుస్తే చదువుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఐటీ కంపెనీ లేకపోవటం కొంత మాకు అది ఒక బాధగానే ఉంది. మా 29 గ్రామాల వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. ఏంది మా పొలాలు బట్టల ఈ ఉండటువంటి వాళ్ళు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇటువంటి మాకు రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటున్నాడు అతను. జనానికి డబ్బు ఇచ్చే దేనికి? నీ స్వదాగా నీ శక్తి ఉంటే నువ్వు పోటాపోటీగా గెలువు, ప్రజలకు ఒక మంచి పని చెయ్యి. గ్రామ స్థాయిల్లో కానీ మన మండల స్థాయిల్లో కానీ ఉండేటువంటి జనానికి ఒక లెక్కగా ఉండాలి. కానీ అభివృద్ధి పాఠం అనేది లేకుండా మాకు అనేక నష్టం జరిగింది. మాకు ఈ 29 గ్రామాలలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏంది మంగళగిరిలో ఈసారి లోకేష్ బాబు గారు గెలిస్తేనే మాకు న్యాయం జరిగిద్ది. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి లావణ్య గారు పోటీ చేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకోండి? లోకేష్ గారు గెలుస్తారు. పోయినసారి ఓడిపోయి ఉన్నాడు. ప్రజల్లో బాగా గుర్తింపు కలిగిన మనిషి. మా ఊరికి బాగా, మా మంగళగిరి నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేస్తాడని నమ్మకంతో లోకేష్ గారిని గెలిపించుకుంటాం. లోకేష్ గారిని మన నియోజకవర్గంలో ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? మాకు రాజధాని ప్రాంతం ఇది. ఆర్కే గారి మాటలు మేము మోసపోయాం. జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి లోకేష్ గారిని ప్రకటించారు. ఈవెన్ లోకేష్ గారికి అభిమానంతో అంటే కొంచెం మంది లోకేష్ గారిని ఓడించాలని కొంచెం మంది అస్త్రాలు ఉపయోగిస్తారు. మంగళగిరి గడ్డ లోకేష్ గారు అడ్డ. లోకేష్ గారిని ఓడించడం అనేది కళ. పోయినసారి ఓడించారు. పోయినసారి అంటే 21 రోజులు అభ్యర్థిని ప్రకటించి జనం సతమతం అయిపోయారు. ఈసారి లోకేష్ గారు 53,000 మెజార్టీతో గెలుస్తారు. అవన్నీ ఉత్తమ మాటలండి. ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు? మాకు రాజధాని కవులకి 2,000 ఇస్తా ఉన్నారు. పెన్షన్లు ఇవ్వట్లేదు. కవులు ఆపేశాడు. 2 సంవత్సరాల నుంచి మా కవులు లేవు. మా పొలాల్లో ఇస్తాం, ప్లాట్లు డెవలప్ చేస్తూ ఉన్నారు. అది లేదు. సతమతం అయిపోయి ఆగమైపోయాం మేము రాజధాని ప్రాంతంలో. అంటే నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుందండి. బాగా సరుకులన్నీ, నిత్యావసర సరుకు, పప్పు ధాన్యాలన్నీ పెరిగిపోయి రేట్లు పెరిగిపోయినాయి. బాగా ఇబ్బందిగా ఉంది. చిన్న సన్నకారు బతకాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే నేను రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడుగా పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు అని చెప్పి ఎలక్షన్లో చెప్పారు. ఈరోజు 3 రాజధానులు అంటున్నారు. దీని మీద ఏమంటారు? రాజధాని అయితే అమరావతి రాజధాని. మా రాజధాని అమరావతి. జై అమరావతి, జై రాజధాని. ఒకటే రాజధాని. 3 అమరావతులు అనేది జగన్మోహన్ రెడ్డి గారి కళ. అది మా అయితే నెరవేరదు. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే ఆర్కే గారు అసలు ఎప్పుడైనా వచ్చారు? అసలు ఒక్కసారి కూడా రాలేదు. మంగళగిరి ఆర్కే అనేది ఒక్క వరస్ట్. మంగళగిరి ఆర్కే గారు అసలు పనికిరారు. లోకేష్ గారు 50,000 పైన మెజార్టీ గెలుస్తుంది ఈసారి.